వైసీపీ ప్రభుత్వ హయాంలో దందాలు, దౌర్జన్యాలు, సెటిల్మెంట్లతో పాటు ఆనాటి ప్రతిపక్షంపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన వారు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై నోరు పారేసుకున్న వంశీ జైలుకు వెళ్లారు. ఇక ఇప్పుడు వంశీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన గుడివాడకు చెందిన కొడాలి నాని వ్యవహారం తెరపైకి వచ్చింది. వరుసగా వచ్చిన ఫిర్యాదులతో కూటమి ప్రభుత్వం విచారణ చేయించగా గడ్డం గ్యాంగ్ అరాచకాల జాబితా ప్రభుత్వానికి చేరింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. గుడివాడకు రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత రావి శోభనాద్రి కూడా ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఆ తదనంతర కాలంలో తెలుగుదేశం పార్టీ భిక్షతో గెలుపొందిన కొడాలి నాని అనంతరం వైసీపీలో చేరిపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొడాలి నాని రెచ్చిపోయారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఇష్టారాజ్యంగా విరుచుకుపడేవారు. చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ పై కూడా ఆయన నోరు పారేసుకున్నారు. దీంతో పాటు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని అనుచరగణం అడ్డగోలుగా తెగబడింది. గడ్డం గ్యాంగ్ గా పేరుగాంచిన కొడాలి నాని బ్యాచ్ అక్కడ విలువైన భూముల్లో కబ్జా చేయడంతో పాటు ఇదేంటని ప్రశ్నించిన వారిని తన్ని తరిమేశారు. అక్కడికి ఎవరైనా ప్రతిపక్ష నేతలు వెళితే వారిపై దౌర్జన్యం చేశారు. సంక్రాంతి సందర్భంగా గుడివాడలో క్యాసినో ఏర్పాటు చేసి జూదం ఆడించారు. ఇదేంటని ప్రశ్నించినందుకు వెళ్లిన టీడీపీ నేతలపై దాడి చేయడమే కాకుండా పార్టీ కార్యాలయంపైన దాడి చేశారు. ఇటువంటి అరాచకాలు గుడివాడలో అనేకం జరిగాయి. వీటిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ ఆనాటి పోలీసులు పట్టించుకోలేదు. మరోవైపు గుడివాడ నియోజకవర్గంలో గడ్డం గ్యాంగ్ పంచభూతాలను కూడా చెరబట్టారు. జగనన్న లేఅవుట్లలో మట్టి ఫిల్లింగ్ కోసం గుడివాడలో అనేక ప్రాంతాల్లో మట్టిని తవ్వారు. ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువ మట్టిని తవ్వి సేలరేజ్ ఛార్జీలను ఎగవేశారు. గడ్డం గ్యాంగ్ అనుచరులు ఇందులో ఎక్కువ మంది పాల్గొన్నారు. అనేక గ్రామాల్లో గ్రావెల్ క్వారీలను స్వాధీనం చేసుకుని మట్టిని తవ్వి జగనన్న కాలనీలకు పంపుతున్నట్లు చెప్పుకుని బయట అమ్ముకున్నారు. ఈ అంశంపై గ్రామస్తులు అక్కడే ఉండే వీఆర్ఓలు ప్రశ్నించినప్పటికీ గడ్డం గ్యాంగ్ వారిపై దౌర్జన్యం చేసింది. ఒక వీఆర్ఓపై దాడి కూడా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ తవ్వకాలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రభుత్వం అధికారుల ద్వారా విచారణ చేయించింది. ఇందులో మట్టిని తవ్వి కాలనీలకు పంపుతున్నట్లు చూపించి బయట అమ్ముకున్నారని నిర్ధారణ అయింది. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా అధికారులు సేకరించారు. ఈ నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది. దీన్ని పరిశీలించి రేపో మాపో గుడివాడలో గడ్డం గ్యాంగ్ అరాచకాలపై విచారణకు ఆదేశించే అవకాశాలు, కేసులు కూడా నమోదు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక గుడివాడలో అక్కడ ఉండే అనేక మంది విలువైన ఆస్తులను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఇదేంటని ప్రశ్నించిన వారిని బెదిరించి పంపించి వేసిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. వీరిలో కొంతమంది ధైర్యంగా బయటకొచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాలని పోలీసులు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడ్డం గ్యాంగ్ లోని కీలక సభ్యులు కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొడాలి నాని కూడా చుట్టపు చూపుగానే గుడివాడకు వచ్చి వెళుతున్నారు. వల్లభనేని వంశీతో అత్యంత సన్నిహితంగా ఉండే కొడాలి నాని వంశీని అరెస్టు చేసిన వెంటనే గురువారం విజయవాడకు వస్తారని భావించారు. కానీ ఆయన వంశీ అరెస్టును ఖండిస్తూ ఓ ట్వీట్ చేసి సరిపెట్టారు. మొత్తానికి గుడివాడలో గడ్డం గ్యాంగ్ అరాచకాలపై ప్రభుత్వం వద్ద సాక్ష్యాధారాలతో నివేదిక ఉండటంతో త్వరలోనే గడ్డం గ్యాంగ్ బాస్ కొడాలి నానిపై కూడా ప్రభుత్వం కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.